Hi friends, welcome back to my channel. This is Keerthana Kagithapu. So today topic is how to prepare general entries in the books of accounts. So general entries అనేది ఎలా ప్రిపేర్ చేయడం, జనరల్ ఎంట్రీస్ అసలు ఎందుకు ప్రిపేర్ చేయాలి, ఇదంతా ఫస్ట్ డీప్గా చెప్పాక నెక్స్ట్ నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసి మీకు చూపిస్తాను. సో డోంట్ స్కిప్. అండ్ జనరల్ ఎంట్రీస్ అనే టాపిక్ మీకు ఇంటర్లో ఉంటుంది, డిగ్రీలో ఉంటుంది, ఎంబీఏలో ఉంటుంది. సో బేసిక్స్ అనేది మనకు తెలియకపోతే అకౌంట్స్ అనేది ఇట్ విల్ బీ టఫ్. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో and watch till end. So let's get started. So friends, today we are learning about general entries. So actually the word is derived from French. The word is jour, J-O-U-R, which means a day. Journal, therefore it means daily record of business transaction. So daily business lo transactions అనేది ఒక book లో రాయడమే general entries అంటాము. సో జనరల్ అనేది మనం ఎందుకు ప్రిపేర్ చేసామంటే కంపెనీలో డైలీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి. సో డైలీ మనం ఆ ఎంట్రీస్ని ఒక బుక్లో రాయడమే జనరల్ ఎంట్రీస్ రాసాకనే మనం లెడ్జర్ ప్రిపేర్ చేసాం. లెడ్జర్ ప్రిపేర్ చేశాక ట్రయల్ బ్యాలెన్స్, ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మనకి ఎట్ లాస్ట్ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో ఈ జనరల్ ఇవన్నీ మనం ప్రాపర్గా రికార్డ్ చేస్తేనే మనకు ఫైనల్ అకౌంట్స్లో మన ఫామ్ పొజిషన్ ఏంటి, అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ జనరల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే మీరు 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ పర్సనల్ అకౌంట్, సెకండ్ రియల్ అకౌంట్ అండ్ థర్డ్ నామినల్ అకౌంట్. సో ఫస్ట్ పర్సనల్ అకౌంట్ వచ్చేసి, పర్సనల్ అకౌంట్లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అండ్ సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే సపోజ్ ఎక్స్ అకౌంట్, రాజు అకౌంట్ ఆర్ రాణి అకౌంట్ అలా ఉంటుంది న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటే. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే కంపెనీ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సెకండ్ రియల్ అకౌంట్ కింద వచ్చేటి ఏంటంటే క్యాష్, అసెట్స్, ప్రాపర్టీస్ అన్నీ రియల్ అకౌంట్ కిందికి వస్తాయి. అండ్ లాస్ట్ వన్ నామినల్ అకౌంట్ అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ అనేది నామినల్ అకౌంట్ కిందికి వస్తాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్కి ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ నేర్చుకోవాలి మనం. సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఇక్కడ మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటామో దాన్ని డెబిట్ చేయాలి అండ్ గివర్ని క్రెడిట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మన ఫామ్ నుంచి ఏదైతే బయటికి వెళ్తుందో దాన్ని క్రెడిట్ చేయాలి, ఏదైతే ఫామ్లోకి వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ వస్తుంది, దాన్ని డెబిట్ చేయాలి. మనం గూడ్స్ సేల్ చేస్తున్నాం, సో గూడ్స్ అనేటివి అవుట్ ఆఫ్ ద ఫామ్ వెళ్ళిపోతున్నాయి, సో దాన్ని క్రెడిట్ చేయాలి. అండ్ థర్డ్ వన్ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఎక్స్పెన్సెస్ అన్న లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ అన్న ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ ఏదైతే ఉంటాయో దాన్ని క్రెడిట్ చేయాలి. సో ఈ 3 ప్రిన్సిపల్స్ మీ నోటికే వచ్చి ఉండాలి, మీరు ఎప్పుడైనా టక్ చెప్తూ ఉండాలి. ఇలా అయితే మీకు జనరల్ ఎంట్రీస్ అనేది మీరు చాలా ఈజీగా చేస్తారు. అండ్ జనరల్ ఎంట్రీస్ వచ్చేసి చాలా ఈజీ. సో మనకి అకౌంట్స్ పైన గ్రిప్ ఉండాలంటే ఇట్లాంటి బేసిక్స్ అనేది ఫస్ట్ మనం ప్రాపర్గా నేర్చుకోవాలి. ఈ బేసిక్ జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ ప్రాపర్గా నేర్చుకుంటే, జనరల్ ఎంట్రీస్ ఎలా రాయాలి, లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటే మీకు అకౌంట్స్లో మంచి గ్రిప్ వస్తుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ దీని ప్రిన్సిపల్స్ కూడా మీరు గుర్తుండాలి మీకు. అండ్ ఇది ఇంటర్లో, డిగ్రీలో, ఎంబీఏలో ఉంటుంది మీకు అకౌంట్స్ గురించి జనరల్ లెడ్జర్ టాపిక్స్. సో ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చూస్తాం. సో క్వశ్చన్ వచ్చేసి జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజు. సో 2000 year June 1st he started business with the cash 45,000. సో రాజు అనే పర్సన్ 2000 ఇయర్లో జూన్ 1st రోజు హీ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఆఫ్ 45,000. అంటే మనం బిజినెస్ ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే మనకేంటి క్యాష్
ఇన్వెస్ట్ చేస్తేనే మనకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ వచ్చేసి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఉంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మనం ఇన్వెస్ట్మెంట్ చేయక తప్పదు. సో ఇక్కడ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఇచ్చాడు. సో నెక్స్ట్ పేడ్ ఇంటూ బ్యాంక్. పేడ్ ఇంటూ బ్యాంక్ అంటే డిపాజిట్ ఇంటూ బ్యాంక్. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నా పేడ్ ఇంటూ బ్యాంక్ అన్నా సేమ్. సో పేడ్ ఇంటూ బ్యాంక్ వచ్చేసి 25,000 ఇచ్చాడు. అండ్ థర్డ్ గూడ్స్ పర్చేస్ ఫర్ క్యాష్. గూడ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్యాష్ పర్చేసెస్ అండ్ క్రెడిట్ పర్చేసెస్ ఉంటుంది. మీరు ఫర్దర్గా ఈ ఎంట్రీస్లో చూడొచ్చు. సో గూడ్స్ పర్చేస్ ఫర్ క్యాష్, ఇన్స్టెంట్గా ఏదైనా గూడ్స్ పర్చేస్ చేసి మనం క్యాష్ ఇన్స్టెంట్గా పే చేస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇది పర్చేస్ గూడ్స్ ఫర్ క్యాష్, నాట్ క్రెడిట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ పేమెంట్ మేడ్ బై చెక్. సో మనీతోటి కాదు, చెక్తో పేమెంట్ అనేది జరిగింది. ఇట్స్ ఇక్కడ 5,000 అని ఇచ్చారు. సో ఇది పేమెంట్ అనేది క్యాష్ పేమెంట్ కాదు, ఇట్స్ పేమెంట్ వాజ్ మేడ్ బై చెక్. సో ఇది మనం జనరల్ ఎంట్రీస్ చేసేటప్పుడు నేను ఇది డీప్గా చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. అగైన్ సేల్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి, క్రెడిట్ సేల్స్ అండ్ క్యాష్ సేల్స్. ఓకే. అండ్ గూడ్స్ సోల్డ్ టు రాణి. యా, ఇప్పుడు చూసినట్టయితే మీరు పైన గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ అని ఉంది. సో ఇదేమో క్యాష్ ట్రాన్సాక్షన్. అండ్ నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు రాణి. సో రాణి అని ఇక్కడ పర్సన్ నేమ్ ఇచ్చారు కదా, సో ఇది మీరు పర్సన్ నేమ్ ఇస్తే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ సెవెంత్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ కీర్తి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గూడ్స్ పర్చేస్ ఫర్ క్యాష్, ఇట్స్ క్యాష్ ట్రాన్సాక్షన్. అండ్ ఇక్కడ గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ కీర్తి అని ఉంది. సో పర్సన్ నేమ్ ఇచ్చారంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే. అండ్ ఇది 7,000 ఇచ్చారు. అండ్ ఎయిత్ వన్ గూడ్స్ రిటర్న్ టు కీర్తి. సో ఇది చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది సేల్స్ రిటర్నా ఓ పర్చేస్ రిటర్నా అని. ఇది పర్చేస్ రిటర్న్, సేల్స్ రిటర్న్ కాదు. బికాస్ మీరు పైన ట్రాన్సాక్షన్ చూసినట్టయితే గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ కీర్తి అని ఉంది. ఓకే. అండ్ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గూడ్స్ రిటర్న్ టు కీర్తి. సో ఇది సేల్స్ ట్రాన్సాక్షన్ కాదు, సారీ సేల్ రిటర్న్ కాదు, ఇది పర్చేస్ రిటర్న్ అవుతుంది 1,000. అండ్ నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు రాణి. ఇక్కడ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది పర్చేస్ రిటర్నా సేల్స్ రిటర్నా. చూడండి ఇక్కడ గూడ్స్ సోల్డ్ టు రాణి అని ఉంది. సోల్డ్ అంటే మనం సేల్ చేసాం రాణికి. అండ్ ఇక్కడ 9th వన్ వచ్చేసి గూడ్స్ రిటర్న్ టు రాణి. సో ఇది సేల్స్ రిటర్న్ అవుతుంది, పర్చేస్ రిటర్న్ కాదు. ఎందుకంటే మనం రాణికి సేల్ చేసాము, సో రాణి రిటర్న్ చేసిందంటే అది సేల్స్ రిటర్న్ అవుతుంది. అండ్ పైన ట్రాన్సాక్షన్ చూసినట్టయితే గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ కీర్తి అని ఉంది. అంటే మనం కీర్తి దగ్గర నుంచి గూడ్స్ అనేది పర్చేస్ చేసాము. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి గూడ్స్ రిటర్న్ టు కీర్తి అంటే పర్చేస్ చేసిన ఆమె దగ్గర నుంచి రిటర్న్ చేసామంటే అది పర్చేస్ రిటర్న్స్ అవుతుంది. రైట్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, పర్చేస్ రిటర్న్ అండ్ సేల్స్ రిటర్న్ అనేది జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ట్రాన్సాక్షన్ వచ్చేసి విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్. సో విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్ అంటే ఏం విత్డ్రాల్ చేసుకుంటాం మనం? క్యాష్ విత్డ్రాల్. సో ఇది విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్ వచ్చేసి 5,000 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి పేడ్ టెలిఫోన్ రెంట్ పర్ 1 year 400. ఓకే. పే టెలిఫోన్ రెంట్ ఫర్ 1 year అనమాట. అండ్ నెక్స్ట్ స్టేషనరీ 200. స్టేషనరీ అంటే కంపెనీకి రిలేటెడ్ ఫైల్స్, బుక్స్, రికార్డ్స్ అవి ఏవైతే ఉంటాయో వాటిని స్టేషనరీ అంటాము. 200. అండ్ నెక్స్ట్ రెంట్ 2,000. అండ్ శాలరీస్ పేడ్ 5,000. శాలరీస్ పేడ్ టు ఎంప్లాయీస్ అనమాట. శాలరీస్ పేడ్ 5,000. సో ఇప్పుడు మనం ప్రొఫార్మా వేసుకొని జనరల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయడమో చూద్దాం.
మెయిన్లీ అకౌంట్స్లో అకౌంట్స్ని A/Cగా డినోట్ చేస్తాము, అండ్ డెబిట్ క్యాపిటల్ D స్మాల్ ఆర్గా డినోట్ చేస్తాము, అండ్ క్రెడిట్ని క్యాపిటల్ C అండ్ స్మాల్ ఆర్గా డినోట్ చేస్తాము. సో దిస్ ఈస్ ద ప్రొఫార్మా. సో ఫస్ట్ కాలంలో డేట్ అని రాయాలి. నెక్స్ట్ కాలంలో పర్టిక్యులర్స్, LF, debit amount, credit amount. ఎప్పుడైనా జనరల్లో అయినా లెడ్జర్లో అయినా మనం ఇక్కడ DR అండ్ CR అంటే DR అంటే డెబిట్, CR అంటే క్రెడిట్. ఎగ్జామ్లో మీకు ఏం రాకపోయినా జస్ట్ ప్రొఫార్మా వేసి ఇలా మీరు నేమ్స్ లయబుల్ చేసినా కానీ మీకు అట్లీస్ట్ 4 to 5 మార్క్స్ వస్తాయి. సో ప్రొఫార్మా వేయకుండా మాత్రం మిగలకండి. అలా అని ప్రాబ్లం చేయకండి అని అనట్లేదు. ప్రాబ్లం మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ హెడ్డింగ్ వచ్చేసి జర్నల్ ఎంట్రీస్ in the books of Raju, because ఇక్కడ in the books of Raju అని ఇచ్చాడు కాబట్టి మనం రాజు అని రాయాలి. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి June 1st, 2000. ఓకే, 2000. సో ఇక్కడ మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి June 1st రోజు స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఇచ్చాడు. ఓకే, సో దానికి మనం జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాం. సో డేట్ కాలంలో డేట్ వేయాలి, June 1st, 2000. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, హీ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకే, సో మనం ఎప్పుడైనా జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం యాజ్ ఎ పర్సన్గా కాకుండా కంపెనీగా మనం అజ్యూమ్ చేయాలి. కంపెనీ ప్రకారంగా జనరల్ ఎంట్రీస్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ రాసే ముందు, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్లో మనకి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు. సో క్యాష్ అనేది నేను ఇంతకుముందు చెప్పాను మీకు, క్యాష్ అనేది రియల్ అకౌంట్. జస్ట్ మీకు అర్థం కావడానికి నేను ఒక సైడ్లో మీకు ఈ ప్రిన్సిపల్స్ అనేది రాశాను. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ కిందికి వస్తుంది. సో ఇక్కడ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను. రియల్ అకౌంట్ మీన్స్ క్యాష్ వస్తుంది, అసెట్స్ వస్తాయి, అండ్ ప్రాపర్టీస్. అండ్ పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్, బ్యాంక్, కంపెనీ. అండ్ నామినల్ అకౌంట్ అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ నథింగ్ బట్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చింది ఫస్ట్ది, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి మనం ఈ ప్రిన్సిపల్ ఫాలో కావాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకి మన కంపెనీలోకి, మన ఫామ్లోకి ఏది వస్తుంది, క్యాష్ వస్తుంది. స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు. సో క్యాష్ మనం ఇన్వెస్ట్ చేస్తేనే కదా మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ని మనం డెబిట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ that are to
సో ఇన్ ద బుక్స్ ఆఫ్ మనం రాజు అని రాస్తున్నాం కాబట్టి టు రాజు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. సో ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 45,000 ఇచ్చాడు. సో డెబిట్ కాలంలో 45,000 అండ్ క్రెడిట్ కాలంలో 45,000 అని రాయాలి. రాసి కింద దీనికి నరేషన్ ఉంటుంది అనమాట. సో నరేషన్ వచ్చేది ఫస్ట్ బీయింగ్తో స్టార్ట్ అవుద్ది. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ అని రాయొచ్చు, లేదా బీయింగ్ బిజినెస్ కమెంట్స్ అని రాయొచ్చు. బై హోమ్, బై రాజు, లేదా బీయింగ్ బిజినెస్ కమెంట్స్ బై రాజు అని కూడా మీరు రాసుకోవచ్చు. సో ఎవ్రీ ఎంట్రీ తర్వాత మీరు ఒక లైన్ డ్రా చేయాలి. సో ఇట్ మీన్స్ మీ ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిందని అర్థం. సో మీరు ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి. సో సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి పేడ్ ఇంటూ బ్యాంక్ 25,000 అని ఉంది. సో పేడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనకి బ్లింక్ అయ్యేది ఏంటి, ఫస్ట్ పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ రిసీవర్ ఏది, బ్యాంక్. పేడ్ ఇంటూ బ్యాంక్ అంటున్నాం కదా, క్యాష్ మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం. క్యాష్ అనేది మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అనేది రిసీవర్ అయిపోద్ది. సో ఇక్కడ మనం డేట్ June 2nd, 2000 బ్యాంక్ అనేది రిసీవర్ అవుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్. సో బ్యాంక్ అనేది రిసీవర్ అవుతుంది కాబట్టి పర్సనల్ అకౌంట్ కింద రిసీవర్ కాబట్టి మనం డెబిట్ చేసాము. బట్ ఇప్పుడు క్యాష్ అంటే మనకి రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. సో రియల్ అకౌంట్ ప్రిన్సిపల్తో చూస్తే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి క్యాష్ అనేది ఫామ్లో నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. సో క్యాష్ అనేది క్రెడిట్ చేయాలి. సో ఎంత అన్నాడు అమౌంట్, 25,000 బీయింగ్ cash deposited into bank. సో నెక్స్ట్ మళ్ళీ ఒక లైన్ డ్రా చేయాలి. నేను వీడియో తీస్తూ చేస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ టఫ్. సో నేను అన్నిటికీ లైన్స్ కొట్టను. ఓకే, సో June 3rd గూడ్స్ పర్చేస్ ఫర్ క్యాష్ అని ఉంది. సో నేను పర్చేసెస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ క్యాష్ పర్చేసెస్ అండ్ సెకండ్ క్రెడిట్ పర్చేసెస్ అన్నాను. సో ఇది వచ్చేసి క్యాష్ అని ఇచ్చాడు కాబట్టి ఇది క్యాష్ పర్చేస్. క్యాష్ ప్లేస్లో పర్సన్ నేమ్ ఇస్తే అది క్రెడిట్ పర్చేస్ అవుతుంది. సో గూడ్స్ పర్చేస్ ఫర్ క్యాష్ అంటే అగైన్ రియల్ అకౌంట్. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మన ఫామ్లోకి గూడ్స్ వస్తున్నాయి. సో పర్చేస్ అనేది మనం డెబిట్ చేయాలి అండ్ క్యాష్ అనేది గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఫామ్. సో క్యాష్ని క్రెడిట్ చేయాలి. సో డేట్ June 3rd, 2000 purchase account debtor to క్యాష్ అకౌంట్. అర్థమైంది కదా, మనం పర్చేస్ చేసాం కాబట్టి గూడ్స్ అనేది మన ఫామ్లోకి వస్తున్నాయి కాబట్టి అది డెబిట్ చేయాలి. ఎందుకు డెబిట్ చేస్తాం, వీఆర్ ఫాలోయింగ్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. గూడ్స్ అనేది మనకి ఫామ్లోకి వస్తున్నాయి కాబట్టి మనం డెబిట్ చేయాలి. క్యాష్ అనేది గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఫామ్ కాబట్టి క్యాష్ అనేది క్రెడిట్ చేసాము. సో అమౌంట్ 15,000. సో నరేషన్ వచ్చేసి బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అని డీటెయిల్గా
రాయాలి. సో గూడ్స్ పర్చేస్ అంటే అది క్రెడిట్ పర్చేస్ క్యాష్ పర్చేస్ అని కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఫర్ క్యాష్ అని రాయాలి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ పేమెంట్ మేడ్ బై చెక్. సో పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్. సో అండ్ ఇక్కడ మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ అన్న ఉంది కాబట్టి పర్చేస్ అకౌంట్ అని రాయకూడదు, మనం ఫర్నిచర్ అకౌంట్ అని రాయాలి. గూడ్స్ పర్చేస్ అన్నప్పుడు మాత్రం గూడ్స్ అని రాయకూడదు, పర్చేస్ అని రాయాలి. ఓకే, ఏమైనా అసెట్స్ ఉన్నప్పుడు మాత్రం అసెట్స్ మెన్షన్ చేయాలి, పర్చేస్ అని రాయకుండా. సో ఫర్నిచర్ అంటే it's a tangible asset, real so account real principle account వచ్చేసి debit what comes in and credit what goes out. సో we are purchasing furniture, సో ఫర్నిచర్ని మనం డెబిట్ చేయాలి. సో June 4th 2000 furniture is coming into our firm. సో furniture account data 2. సో ఇక్కడ ట్రాన్సాక్షన్లో పేమెంట్ మేడ్ బై చెక్ అన్నాడు. చెక్ మీన్స్ బ్యాంక్. ఓకే, బ్యాంక్ అంటే మనకి మళ్ళీ పర్సనల్ అకౌంట్ వస్తుంది. సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మనకి పేమెంట్ అనేది చెక్ ద్వారా అయింది, క్యాష్ రూపంలో కాదు కాబట్టి చెక్ మీన్స్. సో గివర్ ఏమవుతుంది ఇక్కడ? బ్యాంక్ అయిపోతుంది. సో ఇక్కడ మనం టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఓకే, సో అమౌంట్ వచ్చేసి 5,000. 5,000 being furniture purchased. సో ఇక్కడ మీరు మెయిన్గా గూడ్స్ పర్చేస్ అని ఇస్తే మాత్రం పర్చేస్ అని రాయాలి, గూడ్స్ పర్చేస్ అని రాయకూడదు. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదా, ఫర్నిచర్ పర్చేస్ చేస్తే మాత్రం ఫర్నిచర్ అని రాయాలి, పర్చేస్ అని రాయకూడదు. ఓన్లీ గూడ్స్ పర్చేస్ చేస్తే మాత్రమే పర్చేస్ అకౌంట్ అని రాయాలి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో క్యాష్ మీన్స్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో వీఆర్ సేలింగ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో మనం గూడ్స్ అనేది మన ఫామ్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి, మనకి క్యాష్ అనేది ఫామ్లోకి వస్తున్నాయి. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మనం క్యాష్ అనేది డెబిట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ డేటా టు క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏం మన ఫామ్లో నుంచి బయటికి ఏం వెళ్తుంది? గూడ్స్ వెళ్తున్నాయి, సేల్ చేస్తున్నాం కాబట్టి. సో టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి 5,000 అని ఉంది. 5,000 అండ్ ఇది క్యాష్ సేల్స్, నాట్ క్రెడిట్ సేల్స్. ఎందుకంటే పర్సన్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి, క్యాష్ అని ఇచ్చాడు కాబట్టి స్పెసిఫిక్గా. సో ఇది క్యాష్ సేల్స్. సో నరేషన్ బీయింగ్ గుడ్ సోల్డ్ ఫర్ క్యాష్ అని రాయాలి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి గూడ్స్ సోల్డ్ టు రాణి. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? ఓకే, దిస్ ఈజ్ క్యాష్ అండ్ దిస్ ఈజ్ పర్సన్ నేమ్. సో ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ దిస్ ఈజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. పర్సన్ నేమ్ ఇచ్చారు కాబట్టి. సో గూడ్స్ సోల్డ్ టు రాణి. సో ఇట్స్ ఏ క్రెడిట్ సేల్స్. సో ఇక్కడ మనం ఏం రాయాలంటే డేట్ వేసుకోవాలి, June 6, 2000. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవుద్ది, బట్ ఇక్కడ మనం క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం క్యాష్ అని రాసుకున్నాం. పర్సన్ నేమ్ ఇచ్చారు కాబట్టి మనం క్యాష్ ప్లేస్లో పర్సన్ నేమ్ రాయాలి.
పర్సన్ నేమ్ వచ్చేసి రాణి. రాణి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని రాయాలి. సో అమౌంట్ వచ్చేసి 4000 ఉంది. నరేషన్ బీయింగ్ goods sold to రాణి అని రాయాలి. క్యాష్ అని రాస్తారా? క్యాష్ అని రాయకండి, పర్సన్ నేమ్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి పర్సన్ నేమ్ రాయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ కీర్తి. సో ఇది క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా? సో ఇట్స్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. నేను ఎలా చెప్తున్నానంటే పర్సన్ నేమ్ ఇచ్చారు, ఇందులో కీర్తి అని పర్సన్ నేమ్ ఇచ్చారు. అలాగా గూడ్స్ పర్చేస్ ఫర్ క్యాష్ అని ఇస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో దిస్ ఈజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు డేట్ June 7, 2000. సో పర్చేస్ గూడ్స్ అన్నాము. సో గూడ్స్లో మాత్రం మనం పర్చేస్ రాయాలి అని ముందే చెప్పాను నేను. సో పర్చేస్ అకౌంట్ డేటా టు కీర్తి అకౌంట్. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్చేస్ ఆల్వేస్ షోస్ ద డెబిట్ బ్యాలెన్స్ అండ్ సేల్స్ ఆల్వేస్ షోస్ ద క్రెడిట్ బ్యాలెన్స్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. సేల్స్ అనేది ఎప్పుడైనా క్రెడిట్లోకే వస్తుంది అండ్ పర్చేస్ అనేది ఎప్పుడైనా డెబిట్లోకే వస్తుంది. సో అమౌంట్ చూసినట్టయితే 7,000. సో నరేషన్ వచ్చేసి బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ కీర్తి. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి గూడ్స్ రిటర్న్ టు కీర్తి. మనం ఇంతకుముందే పర్చేస్ చేసాము కీర్తి నుంచి. సో ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం కీర్తికి అంటే ఇది పర్చేస్ రిటర్న్స్ అన్నమాట. ఓకే. సో నౌ డేట్ June 8, 2000. సో పర్చేస్ అనేది ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అని చెప్పిన, రైట్? బట్ పర్చేస్ రిటర్న్స్ అయితే ఎప్పుడైనా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో వీఆర్ రిటర్నింగ్ గూడ్స్ టు కీర్తి. సో కీర్తి అకౌంట్ డేటా టు పర్చేస్ రిటర్న్ అకౌంట్, లేదా దీన్ని మనం టు రిటర్న్ అవుట్వర్డ్స్ అని కూడా రాయొచ్చు. జస్ట్ మీకు అర్థం కావడం కోసం రాశాను. పర్చేస్ రిటర్న్ అంటే రిటర్న్ అవుట్వర్డ్స్ అని కూడా అనొచ్చు. సో గూడ్స్ రిటర్న్ టు కీర్తి వచ్చేసి 1,000. సో అమౌంట్ 1,000. సో నరేషన్ బీయింగ్ గూడ్స్ returned to Keerthi. Now next transaction వచ్చేసి goods returned to రాణి. సో గూడ్స్ సోల్డ్ టు రాణి అని ఉంది. ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఒకసారి మీరు చూస్తే గూడ్స్ రిటర్న్ టు రాణి అని ఉంది కాబట్టి ఇట్స్ సేల్స్ రిటర్న్స్ అనమాట. సో ఇంతకుముందు నేను చెప్పాను సేల్స్ అనేది ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్, బట్ సేల్స్ రిటర్న్స్ ఇట్స్ ఆల్వేస్ షోస్ ద డెబిట్ బ్యాలెన్స్. సో సేల్స్ రిటర్న్స్ అనేది మనం డెబిట్ చేయాలి. సో ఇక్కడ డేట్ సేల్స్ రిటర్న్స్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్.
సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్. సేల్స్ రిటర్న్స్ని మనం రిటర్న్ ఇన్వర్డ్స్ అని కూడా అనొచ్చు. ఓకే. 2 మనం ఎవరికి సేల్స్ రిటర్న్స్ క్వశ్చన్ ఒకసారి చూడండి. గూడ్స్ రిటర్న్ టు రాణి అని ఉంది. సో రాణి అనేది క్రెడిట్ చేయాలి టు రాణి అకౌంట్. సో అమౌంట్ వచ్చేసి 200 ఉంది. 200 and 200. So narration being goods returned by రాణి అని రాయాలి. ఎందుకంటే మనం సేల్ చేసాము, మన కస్టమర్స్ మనకి రిటర్న్ చేశారు కాబట్టి ఇట్స్ సేల్ రిటర్న్స్ అన్నమాట. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్. సో విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్ అంటే మనం ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. క్యాష్ ఇట్ మీన్స్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి మనకు క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెటార్. ఇక్కడ బ్యాంక్ అన్నాం కదా, బ్యాంక్ అని ఇచ్చాడు కదా, విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ అంటే పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ మనకి క్యాష్ అనేది ఎవరు ఇస్తున్నారు, బ్యాంక్. గివర్ ఈస్ ద బ్యాంక్. సో బ్యాంక్ని క్రెడిట్ చేయాలి టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ వచ్చేసి 5,000. 5,000. Narration being cash withdrawal from bank. సో ఇక్కడ నేను ఒకటి మీకు ట్రిక్ చెప్తాను. సెకండ్ ట్రాన్సాక్షన్ పేడ్ ఇంటూ బ్యాంక్, దట్ మీన్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనం ఏం రాసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, రైట్. అండ్ నౌ విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం, క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్. సో దీన్ని సింపుల్గా మీరు ఈ ప్రిన్సిపల్స్ని ఇవన్నీ బేస్ చేసుకొని చేసే బదులు సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇవి ఆపోజిట్గా ఉంటాయి. విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్ అన్నప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవచ్చు సింపుల్గా. ఇది ఒక సింపుల్ ట్రిక్ అన్నమాట. ఆపోజిట్ ఉంటాయి. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ వచ్చినప్పుడు మాత్రం బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. విత్డ్రాల్ ఫ్రమ్ బ్యాంక్ అన్నప్పుడు క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ పేడ్ టెలిఫోన్ రెంట్ 400. సో టెలిఫోన్ రెంట్ అనేది ఇట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కదా. సో ఎక్స్పెన్సెస్ అనేది నామినల్ అకౌంట్ కిందికి వస్తుంది. సో నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ డెబిట్ all expenses and losses, credit all incomes and gains. సో టెలిఫోన్ బిల్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి దాన్ని మనం డెబిట్ చేయాలి. సో డేట్ టెలిఫోన్ రెంట్ అకౌంట్ డేటా. సో టెలిఫోన్ బిల్ అనేది మనం పే చేయాలంటే మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళకి క్యాష్ ఇవ్వాలి. సో క్యాష్ అంటే అగైన్ రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో మన ఫామ్ నుంచి క్యాష్ అనేది పోతుంది కాబట్టి క్యాష్ని మనం క్రెడిట్ చేయాలి. సో టు క్యాష్ అకౌంట్ వేయాలి 400. అండ్ నరేషన్ being telephone rent paid. Okay. So next
స్టేషనరీ. సో స్టేషనరీ కూడా మనకి ఎక్స్పెన్సెసే. సో పర్చేసింగ్ ఆఫ్ స్టేషనరీ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్సెస్. సో స్టేషనరీని మనం డెబిట్ చేయాలి. స్టేషనరీ అకౌంట్ డేటా. సో స్టేషనరీ మనం కొనాలంటే క్యాష్, సో క్యాష్తోనే కొనడం కాబట్టి క్యాష్ అనేది మన ఫామ్ నుంచి గోయింగ్ అవుట్. సో టు క్యాష్ అకౌంట్ అని రాయాలి. అండ్ అమౌంట్ వచ్చేసి 200. నరేషన్ బీయింగ్ స్టేషనరీ పెయిడ్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి రెంట్ పెయిడ్ అన్నా శాలరీస్ పెయిడ్ అన్నా ఇవన్నీ నామినల్ అకౌంట్ కిందికి వస్తాయి. ఇవి ఎక్స్పెన్సెస్ కాబట్టి. June 13, 2000 రెంట్. సో రెంట్ అనేది ఎక్స్పెన్సెస్. సో డెబిట్ చేయాలి రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో రెంట్ వచ్చేసి 2000. సో అమౌంట్ 2000 being rent paid. లాస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి శాలరీస్ పేడ్. 2000 salaries account data to again క్యాష్ అకౌంట్. శాలరీస్ అనేది మనం క్యాష్ ద్వారానే ఇస్తాం కాబట్టి సో క్యాష్. సో క్యాష్ అనేది గోయింగ్ అవుట్ ఆఫ్ ద ఫామ్ కాబట్టి క్యాష్ అనేది క్రెడిట్ చేయాలి ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ. సో అమౌంట్ వచ్చేసి 5000. సో నరేషన్ బీయింగ్ salaries paid. సో ఇలా జనరల్ ఎంట్రీస్ అనేది మనం రికార్డ్ చేయాలి. సో ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత మీరు లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీరు హౌ టు ప్రిపేర్ జనరల్ ఎంట్రీస్ అనేది చూశారు. సో దిస్ ఈజ్ ద వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అండ్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు comment.